అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 49 స్వరోదయ విజ్ఞానం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు స్వరోదయ విజ్ఞానం మనిషి గొంతు ద్వారా చేసే కొన్ని శబ్దాలు పలికే స్వరాలు కూడా కొన్ని కార్యాల శుభాశుభ ఫలితాలను సూచింపగలవు. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. ఇవి నాభి ప్రదేశానికి దిగువగా ఉండే కందస్థాన లేదా మూలాధారము నుండి బయలుదేరి శరీరమందంతటా విస్తరించి ఉంటాయి. 72,000 నాడులు నాభి మధ్య భాగంలోనే చక్రాకారంలో నిలిచి ఉంటాయి. వీటిలో వామ, దక్షిణ, మధ్యమ నామకాలైన 3 శ్రేష్ఠ నాడులుంటాయి. వీటినే క్రమంగా ఇడ, పింగళ, సుషుమ్లా నాడులని వ్యవహరిస్తారు. వీటిలో వామ నాడి చంద్రుని వలెను, దక్షిణ నాడి సూర్యుని వలెను, మధ్యమ నాడి అగ్ని వలెను ఫలాలనిస్తాయి. ఇవి కాలరూపిణులు. వామనాడి అమృత రూప. ఇది జగత్తుని బ్రతికించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనిని ఆప్యాయత అంటారు. దక్షిణ నాడి తన రౌద్రగుణం వల్ల జగత్తుని మార్చేస్తుంది, అంటే శోషిల్లజేస్తుంది. శరీరంలో ఈ 2 నాడులు ఒకేసారి ప్రవహిస్తే అన్ని కార్యాలు నాశనం కావచ్చు, మృత్యువే సంభవించవచ్చు. యాత్రాదులకు బయలుదేరినప్పుడు వామనాడీ ప్రవాహము, ప్రవేశ సమయంలో దక్షిణ నాడీ ప్రవాహము శుభకారకములని గ్రహించాలి. చంద్రుని వలె జగత్తుకి కూడా ఆనందాన్ని కలిగించే కార్యాలను, సౌమ్య కార్యాలను ఇడ అనగా వామనాడీ శ్వాస ప్రవాహ కాలంలో జరపాలి. సూర్య సమాన తేజస్వి సమక్రూర కార్యాలను ప్రాణవాయువు పింగళ నాడి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు చేపట్టాలి. యాత్రల్లో సర్వసామాన్య కార్యములందు విషాన్ని వదలగొట్టవలసి వచ్చినప్పుడు ఇడా నాడీ ప్రవాహం ప్రశస్తము. భోజనం, మైథునం, యుద్ధారంభాలలో పింగళ నాడీ సిద్ధిదాయకమవుతుంది. ఉచ్చాటన, మంత్ర, అభిచార కర్మలలో కూడా పింగళ నాడీ చలించాలి. ముఖ్యంగా రాజులు మైథున, సంగ్రామ, భోజన సమయాల్లో శ్వాస కుడివైపున్న నాసికా రంధ్రంలోంచి బాగా ప్రవహిస్తోందో లేదో చూసుకోవాలి. అలాగే ఆయా అవసరాల్లో ఇడా నాడి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. 2 నాడులు సమానంగా ప్రవహిస్తున్నప్పుడు ఏ ప్రముఖ కార్యాన్ని మొదలెట్టకూడదు. విద్వాంసులైతే అటువంటి సమయాన్ని విషంతో సమానంగా పరిగణించి జాగ్రత్త పడాలి. ప్రశ్నలు చెప్పేవారు అడిగేవారి నాడీ ప్రవాహ స్థితిని గమనించాలి. తనకు శుభం కలుగుతుందా, అశుభం కలుగుతుందా, లాభమొస్తుందా, నష్టం వచ్చిపడుతుందా అని అడిగేవారికి అడుగుతున్నప్పుడు మధ్యమనాడి చలనంలో ఉంటే అశుభము, నష్టమే కలుగుతాయి కాబట్టి జాగ్రత్త పడాలని చెప్పాలి. అదే సమయంలో ఇడ, పింగళ నాడులు ప్రవహిస్తుంటే శుభం కలుగుతుందని, లాభమే వస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చును. అలాగే అడిగేవారి గొంతుని బట్టి అది ఏ స్వరంలో ఉందో ఆ స్వరం నాడీ మండలంలో ఎక్కడి నుండి వస్తోందో బాగా విచారించి సాధ్యాసాధ్యాలను, సిద్ధసిద్ధులను పోల్చుకునవచ్చును. దీనికి స్వరోదయ విజ్ఞానం తెలియాలి. అధ్యాయం 67 గరుడ పురాణంలో ఇటువంటి విజ్ఞానమొకటి కలదనే విషయం మాత్రమే సూచింపబడింది. ఈ అంశంపై కృషి చేయదలుచుకున్నవారు నాడీ గ్రంథాలను అవలోకించాలి. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 49 స్వరోదయ విజ్ఞానం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.